ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని మనసారా నేను కోరుతున్నాను. నా ప్రార్థన కూడా మీరందరూ క్షేమంగా ఉండాలని. ఈ ఉదయకాలం మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేసి దేవుని స్తుతించే చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరం కూడా చక్కటి ఆరాధనలో పాలుపంపులు పొంది ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మీకున్న ప్రార్థన అవసరతలు మీరు తప్పకుండా తెలియచేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రార్థన పోరాటంలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. స్తుతి, ఆరాధన, వాక్య పరిచర్య, ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా నిన్ను మేము ఈరోజు మహింపరచడానికి ఆశపడుచుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవు. మీ యొక్క దయ, మీ వాత్సల్యత, మీ యొక్క అనురాగం, మీ ఆప్యాయత మాకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. నన్ను స్వస్థపరిచి
ప్రేమించును. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. దయచేసి అందరూ లేచి నిలబడదామా. ఎల్లవేళలా నేను నడిపించు దేవుడు, అంతము వరకు చేయి విడువని దేవుడు నాకున్నాడని సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తా. ఎల్లవేళలా ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. అవునయ్యా, ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. సంతోషంగా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. 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 హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరిచి ఎంతో ఆనందమే. పడదాం. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, మరోసారి నన్ను స్వస్థపరచును. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. విశ్వాసంతో నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు హల్లెలూయా, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా
నిలిచి ఉండి నన్ను ధైర్యపరిచి, నీవు నన్ను చూడగా శత్రువే సిగ్గుపడెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. పాడదాం. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. Yes, Lord. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవా, నా విశ్వాసము శోధించబడినప్పుడు నీ కృప నాతో నిలిచి ఉందయ్యా. నీ కృప నన్ను చూసింది. ఎల్రోహి, నీవు నన్ను చూడగా శత్రువు ప్రణాళిక ఆగిపోయింది. ఓ హల్లెలూయా. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. దేవా, దేవా, ఒంటరినై నేను నిలిచేరగా నా పక్షంగా నిలిచిన వాడు నీవే. యేసయ్యా, ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరివై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయి
యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము అన్ని దేవుని మహిమ కొరకు చేయుడి. డూ ఆల్ టు ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని కొరకు మనం అన్నీ కూడా చేయాల్సినటువంటి వారిగా ఉన్నాం. ఏమి దేవుని కొరకు మనం చేయాలి అనేటటువంటి విషయానికి వస్తే, మొదటిగా మనము నేర్చుకున్న విషయం ఏంటంటే, మన జీవితం ద్వారా దేవుని మహిమపరచాలి. మన ఆరాధన ద్వారా దేవుని మహిమపరచాలి. ఈరోజు మన ధ్యానం కొరకు మూడో విషయం ఏంటంటే, మన ఫలముల ద్వారా దేవుని మహిమపరచాలి. గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ ఫ్రూట్స్. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. జాన్ చాప్టర్ 15 verse 8, by this my Father is glorified, that you bear much fruit, so you will be my disciples. By this my Father is glorified, that you may bear much fruit. మీరు ఫలించుట వలన మీరు నా తండ్రిని మహిమపరుస్తారు. దేవుని బిడ్డలారా, ఏ విధమైన ఫలాలు ఒక విశ్వాసి ఫలిస్తాడు? మొదటిది ఫ్రూట్ ఆఫ్ రెపెంటెన్స్, మారు మనసుకు తగిన ఫలము. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నా. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మనందరి దగ్గర కూడా ఏ ఫలం ఉండాలంటే మారు మనసుకు తగిన ఫలం ఉండాలి. మీరు మారు మనసు పొందారా? ఓకే మేము మారిపోయామండి పాస్టర్ గారు అని మీరంటే, మీకు మీ చెట్టు దేని వల్ల తెలుస్తుంది అంటే దాని ఫలాల వల్ల తెలుస్తుంది. కాబట్టి అందుకనే మీకేం కావాలంటే మారు మనసుకు తగిన ఫలము కావాలి. నీవు వారి ఫలాలను బట్టి వాళ్ళని తెలుసుకుంటావు అని అన్నాడు. ఈ దినాన్న మన ఫలాన్ని బట్టి మనం ఎవరమో అనేది గుర్తుపడతారు. మీరు వారి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళ, పొందిన వాళ్ళ, విశ్వాసం కలిగిన వాళ్ళ, విశ్వాసం లేని వాళ్ళ, అసలు వాళ్ళ జీవితం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అలాగే రెండవ రకమైన ఫలము వెలుగు ఫలము. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీకు ప్రతి విషయంలోనూ పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు నీతి ఫలములను వృద్ధి పొందించును. కాబట్టి మనమందరం కూడా ఏ ఫలాలు మనం ఫలించాలి అంటే నీతి ఫలములు ఫలించాలి. దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో కూడా కావలసిన ఫలం ఏంటంటే నీతి ఫలం. ఈ నీతి ఫలం, వెలుగు ఫలం అనేది మనము కలిగిన వారిగా ఉండాలి. వెలుగు ఫలాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. 10వ వచనం, గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి. రెండవ రకమైన ఫలము వెలుగు ఫలము. ఈ వెలుగు ఫలాన్ని గురించి మనం చూస్తే, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం, ఈ మూడు కూడా వెలుగు ఫలం. మనమందరం కూడా మంచితనము, నీతి, సత్యం అనేటటువంటి యొక్క వెలుగు ఫలాన్ని మనం ఫలించాలి. ఆ తదుపరి దేవుని పిల్లలమైనటువంటి మనము నీతి ఫలాన్ని ఫలించేటటువంటి వారిగా ఉండాలి. 2 కొరింథీ 9:10లో, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పునఃధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. కాబట్టి మనం అందరం కూడా ఏ ఫలాలు కలిగినటువంటి వారిగా ఉండాలంటే నీతి ఫలములు కలిగిన వారిగా మనం ఉండాలి. మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై
క్రీస్తు దినము వరకు నిష్కపటులను కావాలనని ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా నీతి ఫలాలతో నిండుకున్నటువంటి వారై యేసుక్రీస్తు ప్రభు వారి దినం వరకు కూడా మీరు నిర్దోషులు కావాలనని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక మరొక ఫలం ఏంటంటే జ్ఞాన ఫలము. యాకోబు పత్రిక 3:17-18 వచనాలు. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలములు సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. ఈ జ్ఞానములో ఏమి లేదంటే పక్షపాతము లేదు, వేషధారణ లేదు. అది సమాధానకరమైనటువంటిదిగా మనకు కనబడుతుంది. ఈ జ్ఞాన ఫలాన్ని గురించి మనం ఆలోచన చేస్తే పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం పవిత్రమైంది, సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడేది. అయితే ఇలాంటి ఈ జ్ఞానాన్ని మనం కలిగి మనం జీవించాలి. జ్ఞానం ఏం చేయాలి అనంటే మనల్ని ముందుకు నడిపించేదిగా ఉండాలి. ఎలాగ మనం ఫలముల ద్వారా దేవునిని మహిమ పరచగలము అనంటే ఆత్మఫలం. ఆత్మఫలాన్ని గురించి గలతీయులకు రాసిన పత్రిక 5:22 వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇలాంటి ఆత్మ సంబంధమైన ఫలముల ద్వారా ఇవి కలిగి ఉండడం ద్వారా మనం దేవునిని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. ద ట్రీస్ ఆర్ ఈల్డింగ్ ద ఫ్రూట్ ఎవ్రీ మంత్. ప్రతి నెలకు కూడా జీవవృక్షాలు కాపు కాస్తున్నాయి. ఈరోజు మనందరం కూడా ఎలాంటి ఫలాలు ఫలించాలి? మొదటిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. రెండవదిగా వెలుగు ఫలాన్ని ఫలించాలి. మూడవదిగా నీతి ఫలాలు ఫలించాలి. నాలుగవదిగా జ్ఞాన ఫలాలు ఫలించాలి. ఐదవదిగా ఆత్మ ఫలాన్ని ఫలించాలి. ఈ 5 రకాలైనటువంటి ఫలాలతో మనం దేవుణ్ణి మహిమపరచాలి. మారు మనసుకు తగిన ఫలం, వెలుగు ఫలం, నీతి ఫలం, జ్ఞాన ఫలం, ఆత్మ ఫలం. ఈ 5 రకాలుగా మనం ఫలిస్తూ మన దేవుణ్ణి మనం మహిమపరిచేవారిగా ఉండాలి. అలాగూ దేవునిని మహిమపరచటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలి. అందరు కూడా జాగ్రత్త వినండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నారా? అయితే మంచిదే. ఒకవేళ మీరు వెలుగు ఫలాన్ని ఫలిస్తున్నారా? మంచితనము, నీతి, సత్యం అనేటటువంటి వాటిని మీరు కలిగి ఉన్నారా? అయితే సంతోషం. నీతి ఫలాన్ని ఫలిస్తున్నారా? జ్ఞాన ఫలాన్ని, ఆత్మ ఫలాన్ని ఫలిస్తూ మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి పరమ తండ్రి మహిమపరచబడ్డానికి మనందరం కూడా మనవంతుగా మనం దేవుని సన్నిధిలో ఫలిస్తూ ఆయన నామానికి మహిమకరంగా జీవించడానికి కృప మనందరికీ తోడయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, సర్వశక్తిమంతుడా గొప్ప తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేమందరం కూడా మా ఫలముల ద్వారా నిన్ను మహింపరిచేవారిగా ఉండడానికి సహాయం చేయండి. మారు మనసుకు తగిన ఫలం, వెలుగు ఫలం, నీతి ఫలం, జ్ఞాన ఫలం, ఆత్మఫలం, ఇలాంటి ఫలములను ఫలించి నీ మహిమార్థమై మేము జీవించుటకు సహాయం చేయమని, మా అందరికీ కూడా ఈ విధమైన ఫలభరితమైన జీవితం అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఎవరు బలహీనంగా ఉన్నవారిని ఇప్పుడే స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్నవారిని బాగు చేయండి. సమస్యల్లో ఉన్నవారికి విడుదల కలిగించండి. సమాధానాన్ని, నీతిని, నెమ్మదిని, నీ ఆత్మ కార్యాన్ని నీ బిడ్డలమైనటువంటి మా జీవితంలో జరిగించి దీవించి కాపాడుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్.